హల్లెలూయా. దయగల దేవుడు మీకు తోడయుండునుగాక. దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దానాన్ని మీ అంతరంగంలోని తీసుకుంటారా? మీ హృదయంలో దాచుకుంటారా? దాచుకునేటట్లయితే మీరు చాలా శక్తిని పొందుతారు. ఎందుకనంటే భక్తుడైన దావీదు అత్యంత ఆసక్తితో దేవుని యొక్క ఆ విలువైనటువంటి ఆ రక్షణ ఎలా ఉంటుంది, ఆ ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత భద్రతనిస్తుందో తన అనుభవాల ద్వారా దావీదు భక్తుడు చెప్పారు. ఆయన ఏం చెప్పాడో, నీకిప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో వింటే మీ హృదయం చాలా బలపరచబడుద్ది. అందుకనే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో 4వ వాక్యం చదువుతున్నాను. మీరు ఈ వాగ్దానాన్ని స్పష్టంగా మీ అంతరంగంలోని తీసుకోండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని దావీదు భక్తుడు అంటున్నాడు. అక్కడతో ఆగాడా? అక్కడ తాగల. ఇప్పుడు చదువుతున్నా వినండి, 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్ చెప్పండి. అంటే దావీదు భక్తుడిని దేవుడు అద్భుతంగా కాపాడాడు. శత్రురాజు ఎదుట, అబీమెలెకు ఎదుట దావీదుని దేవుడు అద్భుతంగా కాపాడాడు. అక్కడ దావీదు ప్రాణం కాపాడాడు. దావీదు యొక్క బ్రతుకుని అద్భుతంగా భద్రపరిచాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో దావీదు భక్తుడిని ఎలా కాపాడాడో, దేవుని భక్తుడవైన భక్తురాలవైన నిన్ను, నీ ఇంటి వారిని కూడా దేవుడు అలాగే కాపాడతాడు అని దావీదు మహారాజు చెప్తున్నాడు. నేను చెప్పే మాట కాదు ఇది. నన్ను కాపాడిన దేవుడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన దేవుడు, ఇప్పుడు అలాగూ ఎవరైతే ప్రాణభయంతో ఉన్నారో, పరిస్థితులను బట్టి భయపడుతున్నారో, శత్రువులను బట్టి భయపడుతున్నారో, ఆ భయముతో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే తన దూతను పంపి వారిని అందరినీ రక్షిస్తాడన్నాడు. అందులో మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరెవరు? దేవుని యందు భయము భక్తి కలిగిన దేవుని పిల్లలు మీరు. మీ చుట్టూ ఇప్పటి వరకు ఎవరున్నారో ఏమో, కానీ ఈ క్షణము నుండి నా దేవుని దూతలు మీ చుట్టూ ఉందురుగాక. వారు ఉన్నారు, మిమ్ములను కాపాడతారు. ఏ భయము లేదు, ఏ దిగులు లేదు, ఏ కలవరం లేదు. దేవుని క్షేమమే, దేవుని దూతల భద్రతే ఈ క్షణం నుండి మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ క్షణం నుండి దేవుని యొక్క దూతలు మీకు తోడుంటున్నారు. దేవుని యొక్క దూతలు మిమ్మల్ని భద్రపరచబోతూ ఉన్నారు. భయపడొద్దు, ధైర్యంగా ముందుకు సాగండి. నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి. వ్యాపారం చేయడానికి ముందుకు వెళ్తావా? ఉద్యోగం చేయడానికి వెళ్తావా? మరేదైనా ఇంకేదైనా చేస్తావా? నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి. ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? కన్ను మూయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల దేవా, నాయనా, నీ బిడ్డల చుట్టూ మీరుంటున్నందుకు వందనాలు, మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. దేవా, దేవదూతలను, మీ దూతలను కాపుదలుగా ఉంచుతానన్నావు. మీ దూతలను వీరికి భద్రతగా ఉంచుతానన్నావు. మీరు అన్న మాటలను బట్టి మీకు వందనాలు నాయన. మనుషులైతే మాటని తప్పుకుంటారు. నీవు తప్పుకునే దేవుడవు కాదు, నీవు నరుడవు కాదు మాట తప్పడానికి. ఆ సత్యమును బిడ్డలు గుర్తెరిగి వారికి కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడనే సత్యమును విశ్వాసముతో ప్రభువు మీరు నమ్మునట్లు సహాయమును చేయమని యేసు నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్. దేవుని దూత ఈ రోజు నుండి మిమ్మల్ని అత్యంత భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. నమ్మండి, దీవెనలతో వర్ధిల్లండి. షలోమ్. వీరి యొక్క కుమార్తె 18 సంవత్సరాల వయసున్న యవనస్తురాలైనటువంటి ఆ బిడ్డకి బాగా హెడేక్ వస్తుందట. హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి చూపిస్తే రేడియేషన్ వల్ల ఇలా జరుగుతూ ఉంది, దానివల్ల ఈ బిడ్డకి చాలా సమస్య అవుతుంది అని చెప్పేసి వైద్యులు చెప్పారంట. ఆమె పరిస్థితి కూడా దాదాపుగా కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయాన్ని తెలియపరిచి, ఇదిగో ఈ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజోర పండుగలో పాల్గొని తన కుమార్తె విషయమై దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి వాడడం జరిగింది విశ్వాసంతో. తన కుమార్తె విషయంలో ఎదురైనటువంటి ఆ యొక్క పెను ప్రమాదం నుంచి దేవుడు తప్పించి ఆ యొక్క తలను
బాధిస్తూ ఉన్నటువంటి తలనొప్పి ఏదైతే ఉందో, రేడియేషన్ వల్ల వచ్చినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు నివారణ చేసి ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా తాను ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. కైకలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు కైకలూరులో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం మార్కెట్ యార్డ్ ఫంక్షన్ హాల్, చెక్ పోస్ట్ దగ్గర, కైకలూరు. నరసరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. ఈ సహోదరి పేరు స్వరాజ్యం గారు. లగడపాడు నుంచి వీరు రావడం జరిగింది. ఈమెకి ఎడమ చెయ్యి స్పర్శ కోల్పోవడం జరిగింది. నిద్దట్లో అలా పట్టిందిలే అని చెప్పేసి ముందు లైట్ తీసుకున్నారు, పనికి వెళ్ళారు. అయితే అక్కడ చెయ్యి సహకరించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఈమెను అరిచారు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, ఇలా ఉంటే వదిలేయకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళారు, కానీ వైద్యుడిని కలిసేలోగానే ఈమె కాస్త కలవరంగా ఉండి ఇంటికి వచ్చేయడం జరిగింది. కలవకుండానే ఇంటికి వచ్చిన తర్వాత విశ్వాసం ఉంచి ప్రార్థన తైలం ఆ చేతికి భుజం మొదలుకుని చెయ్యంతో కూడా ప్రేరాయిలు అప్లై చేసుకుని, దేవా నాకు బాగైతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఎప్పుడే సమస్య వచ్చినా దైవజనుడు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి ఇచ్చిన తైలం వాడుతూ ఉంటాను, నాకు వెనువెంటనే నీవు స్వస్థతనిస్తూ ఉన్నావు, ఈ సమయంలో కూడా ఆ ప్రకారంగా నన్ను బాగు చేయనైనా నేను వైద్యుడిని సంప్రదించను, నీవే నాకు పరమ వైద్యుడు అని చెప్పేసి ప్రార్థన తైలాన్ని చేతికి పూసుకోవడం జరిగింది. రాత్రి పడుకునేటప్పటికి తెల్లవారి చూసుకునేటప్పటికి ఆ చెయ్యి యథావిధిగా వచ్చేసింది. ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా ఆ చేతితో పనిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్,
విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.